దేవి ఏమని చెప్పమందుడు? కలియుగ మందు దైవమునే కాలెను దండెడి వారలుండగన్ వలచి తపించు వల్లభుని వద్దని ఇంటిని వీడు పాయలు తలచగ దిక్కులేని తల్లిదండ్రుల సంతతి అలతిగా చూచునట్టి కలుషాలు గరుగడి కాలమిప్పుడు ఈ అనూహ్య విధానముచే మానవాళి మానసిక స్వభావం మారి సర్వ ప్రాణకోటికి సంక్షోభం కలిగించుతున్నది. ఈ విపత్కర విధానమును ఉపశమింపజేయుటకే ఈ యజ్ఞం ప్రారంభమైనది. దేవి ఈ యాగము లక్ష్మీప్రదము లక్ష్మీ వియోగప్రదము. అంతటి అవసరం ఏర్పడినా తప్పునా? తప్పునా ఎనుచున్నారు. అట్టి అవసరమే వచ్చిన వాపరమునాటి కృష్ణావతారం అనుసరించు ప్రయత్నము మాత్రము చేయకుడు. అదేమి దేవి, ఆ యుగమున నేను ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడను కదా. ఇద్దరు తల్లుల ముద్దుల కనియులే కాదు, అంతకంటే విశేషమేమన్నా మీరు అష్టభార్యలను సంపాదించుకున్న విశిష్ట పురుషులు కదా. కనుకనే మనదండి. మరి ఏ యుగ ధర్మమును అనుసరింపమనదము? త్రేతాయుగము నాటి రామావతారమును మనసునందుంచుకొని దానిని అనుసరించు. మరల భార్యా వియోగమా? హట్టి భర్తయే కావలేనని కోరు శ్రీజాతి కోరికేడు సాఫల్యము. దేవి ఈ రెండు యుగములను మనసునందుంచుకొనినా ఎట్లుండును? ఎట్లుండునా? అలవాటు పడిన ప్రాణము వలె నుండును. ఇట్టి ఆలోచనలేమయో లేక జీవితముగా ఉండలేరా? దేవి ఏ ఆలోచనలు లేక చైతన్య రహితంగా ఉండకు నేనేమైనా హృదయము లేని శిలాకృతినా? అట్టి మాట నేను ఎట్లందును? మీరు శిలాకృతులు కాదు, సర్వ ప్రాణకోటికి చైతన్యమునర్చు విశాలాకృతులు కదా. దేవి ఒకరినొకరు విడవలేని మమతానుబంధములే కదా ఈ ప్రకృతి వ్యాపించి ఉన్నది. అట్టి మమతానుబంధములే లేకుండా నాది నా వారు అను ఆప్యాయతలు అధికారములు ఎట్లు కలుగును? నాథ, లోక ధర్మం ఎల్ల ఒక్క మాటలో వచించింది కదా. లోకాన కలిమిని దేవతననిపే మాధవ, నీకిదే నా ప్రణామం. వీరును మాట్లాడుకున్నారు. చూడగా సర్వదేవతా గణములకు గుణమని తిరస్కార భావమే ఆవహించి ఉన్నదా? అమ్మా లక్ష్మి, తండ్రి మాధవ, నేను గురుగోను. ఆ మాటలు మీకు వినిపించడం లేదా? నేను నీకు కనిపించడం లేదా? ఏమీ అహంభావము ఎందుకు చూచినను అహంభావమే ఆవహించినది కదా. తండ్రి మాధవ, లక్ష్మీపతి, నారాయణ, ఏంటి మీరిద్దరు నన్ను గమనింపలేకున్నారు కదా? ఏంటి మీరు నా ఎరుపునే చయించినట్టున్నారు? దీనికి
ఇక సహించను. కన్నులు మూసుకుపోయి తమరాగానే గమనించనైతినే నాది మహాపరాధం. రండి దయచేయుడు ముందు ఆశీనుడు మహర్షి ఏది తమ పాదపద్మము కౌస్తుభాలంకృతమైన నా వక్షస్థలము కఠినమై కోమలమైన తమ పద కమల చరణమును ఎంత కందించినదో ఎంత బాధించినదో. స్వామి ఏది తమ పాదమును నన్ను తొరిండు. నాదు వక్షమే కాదు నన్నంటియుండు కౌస్తుభము సిరి వైకుంఠ గణమదరుల్లా ఈ పాదరేడు వైద్యుడు కానీ అయోగ్యుడే ఇంకే తమిళాడే సాత్విక గుణ ప్రధాన నారాయణ శరణు స్వామి శరణు. నా తప్పిదములను మన్నించు స్వామి, నా తప్పిదములు మన్నించు. ఇందు నీ తప్పిదమేమున్నది? దేనికి నీవు కర్తవు కాదు కదా. సంకల్పము సాధ్యము వేరు, నీవు కేవలము సాధనము మాత్రమే. మహాత్మా, మీ మహిమ తెలుసుకున్నడు మహామహులకు కూడా సాధ్యము కాదే. అట్టి అల్పుడను నాకు ఎట్లు సాధ్యమగుడు స్వామి, నాకు ఎట్లు సాధ్యమగుడు. మహర్షి, ఇంతకు తమ రాకకు గల కారణమేమి? నారాయణ, భూలోకంగా యాగము చేయుచున్నారు. ఆ యాజ్ఞములకు హవిర్భోక్తగాను సాత్విక గుణ ప్రమాణాలు తెలుసుకున్నట్టుగా వచ్చింది. మరి మీ నిర్ణయం ఏమైనది? నారాయణ, విముక్తులను నీకనను సమ్మతమున్నట్టు ఎవరున్నారు స్వామి? అదెట్ల గుణేంద్ర, మీ నిర్ణయము తప్పు కదా. నారాయణ, అది ఎప్పటికే కదా నాకు ఈ అనుభవము కలిగించినారు. నీకు తెలియదేమన్నది నారాయణ, నాకిక శుభమస్తు, సంకల్ప సిద్ధిరస్తు. ఇంకెక్కడి శుభములు స్వామి, ఇంకెక్కడి శుభములు నాకు కలుగును. తల్లి వైకుంఠమును అడుగు పెట్టినట్టు నన్ను చెప్పించ కదా, నాకింకెక్కడి శుభములు కలుగును స్వామి, నాకెక్కడి శుభములు. దానికి నీవు విచారింప పని లేదు. లక్ష్మి వైకుంఠము నిన్ను కాలబెట్టుకున్నట్లు శాపమిచ్చను కాని
వైకుంఠమే నీవున్న భూలోకములకు వచ్చునేమో. ఎవరెదుగుదురు? అదెట్లు స్వామి? అది సాధ్యమా స్వామి? వైకుంఠమనగనేమి భూలోకం వరకు వచ్చుటనేమి అది ఎక్కడైనా సాధ్యమా స్వామి? మునీంద్ర, నేనున్నది నేడు ఇచ్చట. రానున్న కాలంలో ఈ శ్రీహరి నివాస విలాసములే మారునేమో. ఎవరెరుగుదురు? ఆహా ఆహా, అట్లే జరిగిన ఆనందము భూలోకముల సంతోషము ఇంకేమున్నది స్వామి. స్వామి నాకిక చదువు ఈయనక పొయ్యి వచ్చేది. అమ్మా అమ్మా రమా, నా పొరపాటును క్షమించు తల్లి, క్షమించు. అయినవా? నీ వినయ విధేయతలు పూర్తి అయినవా? భృగువుని సాదరముగా సాగనంపినారా? మరి నాకును సెలవిండు. దేవి, నీకు సెలవా? ఇచ్చటకు? హెచ్చటిక నా ఇష్టం వచ్చిన చోటునకు. ఇచ్చట కానప్పుడు ఎచ్చటైనను ముచ్చటే కదా. దేవేరి, ఏమి ఆ నిష్ఠూరములు? ఇందు నిష్ఠూరమేమున్నది? భర్త సన్నిధినే పరపురుషుడు భార్యను అవమానించుచున్న చూచి సహించుట ఎట్టి ధర్మమో తెలియకున్నది. దేవి, ఇచ్చట ధర్మాధర్మ నిర్ణయం